సో పీజీసీఎల్ అంటే డిప్లొమా జూనియర్ ఇంజనీర్, డిప్లొమాకి సంబంధించిన డిప్లొమా ట్రైనీ లేదంటే జూనియర్ ఇంజనీర్స్కి మనం కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ డిప్లొమా ట్రైనీ ఎగ్జామ్స్లో పీజీసీఎల్ ఎగ్జామ్స్లో కంట్రోల్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేటిది మనకు కంట్రోల్ సిస్టమ్ కంప్లీట్గా కవర్ చేస్తున్నా నేను చెప్పలేను, కవర్ చేసిన బేసిక్సే కవర్ చేస్తున్నాడు. లైక్ ఇప్పుడు మనకు అంటే కంట్రోల్ సిస్టంలో ఫస్ట్ లెసన్ లేదు అని అంటే కంట్రోల్ సిస్టంలో టైం రెస్పాన్స్ నుండి క్వశ్చన్ వచ్చినా బేసిక్ క్వశ్చన్ వస్తుంది, కంట్రోల్ సిస్టమ్ నుండి సిగ్నల్ ఫ్లోగ్రాఫ్ నుండి క్వశ్చన్ వస్తుంది. సో మెయిన్గా ఫండమెంటల్స్ గురించి ఫోకస్ చేస్తున్నాడు. సో అలా మనం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ, ఇది కంట్రోలర్ నుండి అడిగిన క్వశ్చన్. పిఐడి కంట్రోలర్ యూజ్డ్ ఇన్ కంట్రోల్ సిస్టమ్. పి అంటే ప్రపోర్షనల్, ఐ అంటే ఇంటిగ్రల్, డి అంటే డిఫరెన్షియల్. సో ఇట్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ప్రపోర్షనల్ కంట్రోల్, లేదనండి ప్రపోర్షనల్, ఇంటిగ్రల్, డిఫరెన్షియల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ మెకానికల్ సిస్టమ్. నో. ఇట్ ఆపరేట్స్ ఓన్లీ ఇన్ ద ఓపెన్ లూప్ మోడ్. నో, ఓపెన్ లూప్ మోడ్లో ఆపరేట్ చేయం. ఇట్ కంబైన్స్ అ ప్రపోర్షనల్, ఇంటిగ్రల్ అండ్ డెరివేటివ్ కంట్రోల్ యాక్షన్, రెండింటిని కంబైన్ చేస్తుంది. సో ఇది కంట్రోలర్ నుండి అడిగిన క్వశ్చన్. అంటే మనకు కంట్రోలర్స్ ఉంటుంది లెసన్, సో అక్కడ నుంచి అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ పారాబోలిక్ ఫంక్షన్? సో ఆల్రెడీ ఇక్కడ యూనిట్ పారాబోలిక్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి మనం చేయొచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ తీసుకుందాం. టీ పవర్ ఎన్ తీసుకుంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 మనకు తెలిసింది. మనకు కావాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ బై 2. సో అలా చూస్తే మనం 2 అనేది కాన్స్టెంట్, సో 1/2. సో మనకు 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 × 1 2a. సో టీ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ క్యూబ్. సో 2 క్యాన్సల్, 2 × 1 అంటే 2a. సో ఫైనల్గా నీకు ఏమొచ్చింది 1/s క్యూబ్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 1/s క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వుడ్ హ్యాపెన్ టు ద అవుట్పుట్ ఆఫ్ అన్ ఓపెన్ లూప్ సిస్టమ్? ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన సిస్టమ్ ఏంటి బ్రదర్? ఓపెన్ లూప్ సిస్టమ్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓపెన్ లూప్ సిస్టమ్. ఎస్, if the input changes due to a non-linearity in the system. మనకు సిస్టమ్ అనేది నాన్ లీనియారిటీ సిస్టమ్. ఇది లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ కాదండి, నాన్ లీనియర్ సిస్టమ్. ఇక్కడ నువ్వు ఇన్పుట్ ఇచ్చావు, దట్ ఇది ఓపెన్ లూప్. ఓపెన్ లూప్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ బేసిక్ యాంప్లిఫైయర్. బేసిక్ యాంప్లిఫైయరే ఉంది. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇది బేసిక్ యాంప్లిఫైయర్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. మంచిగా గమనించండి. సో మరి ఈ సిస్టమ్ ఏంటిది? నాన్ లీనియర్. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఎలాంటి ఫీడ్బ్యాక్ వాడతలేము. సో ఎలాంటి ఫీడ్బ్యాక్ వాడతలేము కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఓన్లీ బేసిక్ యాంప్లిఫైయర్ ఉంది, ఓపెన్ లూప్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓపెన్ లూప్ సిస్టమ్. సో ఓపెన్ లూప్ సిస్టంలో ఎలాంటి స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ కాదు. అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ద సిస్టమ్ అవుట్పుట్ రిమైన్స్ ద సేమ్ ఉండదండి, అవుట్పుట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ నాన్ లీనియారిటీ అవుట్పుట్ చేంజెస్. యాజ్ ఓపెన్ లూప్ సిస్టమ్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై నాన్ లీనియారిటీ, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ద సిస్టమ్ విల్ స్టెబిలైజ్. అంటే ఓపెన్ లూప్ సిస్టంలో స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ కాదు, బికాస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ నెగిటివ్. దట్ టు క్లోజ్డ్ లూప్ సిస్టంలో నెగటివ్ ఫీడ్బ్యాక్ క్లోజ్డ్ లూప్ సిస్టంలోనే మనకు స్టెబిలైజ్ అవుతుంది. ద సిస్టమ్స్ అవుట్పుట్ చేంజెస్ అన్ప్రెడిక్టబుల్లీ. అంటే సిస్టమ్ అవుట్పుట్ చేంజెస్ అవుతుంది అన్ప్రెడిక్టబుల్లీ వితౌట్ కరెక్షన్ ఫ్రమ్ ఫీడ్బ్యాక్. మరి ఫీడ్బ్యాక్ అయినా వాడుతున్నామా? ఫీడ్బ్యాక్ వాడితేనే కదా అవుట్పుట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ని మనం ఫీడ్బ్యాక్ ద్వారా రెక్టిఫై చేసి మళ్ళీ అవుట్పుట్కి పంపిస్తుంది. ఇక్కడ ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదు కాబట్టి చూడండి, వితౌట్ కరెక్షన్ ఫ్రమ్ ఫీడ్బ్యాక్. ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సిస్టమ్ విల్ ప్రొవైడ్ ఏ లీనియర్ అవుట్పుట్. హౌ ఇట్ విల్ ప్రొవైడ్ లీనియర్ అవుట్పుట్ ఫర్ నాన్ లీనియర్ సిస్టమ్? సో ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ? నేను ఇంతకుముందే చెప్పాను, స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏ టైప్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వాడతాం? నెగటివ్ ఫీడ్బ్యాక్ వాడతాం. సో నెగటివ్ ఫీడ్బ్యాక్ వాడినప్పుడు ఇది బేసిక్ యాంప్లిఫైయర్, ఇది ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంది అని అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్, గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది, గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ మనకు ఒక సమ్మింగ్ జంక్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవుట్పుట్. ఇక్కడ కూడా జంక్షన్ ఉంటుంది.
అంటే దీన్ని మనం ఏమంటాం అంటే మిక్సింగ్, దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. ఓకే, దిస్ ఈజ్ అవుట్పుట్, దిస్ ఈజ్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్, దిస్ ఈజ్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్. సో నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఇగో ఇది నెగిటివ్ సింబల్ని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ సిగ్నల్కి మనం అప్లై చేస్తున్నాం కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ మైనస్ ఫీడ్బ్యాక్ సిగ్నల్. అంటే ఏదైతే ఫీడ్బ్యాక్ సిగ్నల్ వస్తుందో అది మైనస్ చేస్తున్నాం. ఎందుకు, ఈ సమ్మింగ్ జంక్షన్ ఏం చెప్తుంది, సిగ్నల్స్ని యాడ్ చేయడం, సిగ్నల్స్ని సబ్ట్రాక్ట్ చేయడం గురించి చెప్తుంది, మల్టిప్లికేషన్ గురించి చెప్పదు. సో మరి గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ ఈక్వల్ టు ఏ బై ఓపెన్ లూప్ గెయిన్ బై 1 ప్లస్ ఏ బీటా. మన కంట్రోల్ సిస్టంలో కొంచెం డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది, అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తలేను. సో నాకు గెయిన్ ఏమవుతుంది, ఓవరాల్గా డినామినేటర్లో ఏముంది, వాల్యూ 1 ప్లస్ ఏ బీటా ఉంది. నేను పాజిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళానే అనుకో, ఇక్కడ నేను ప్లస్ యూజ్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది సిగ్నల్ యాడ్ అవుతుంది. సో ఏ బై అంటే జనరల్గా 1 ప్లస్ ఏ బీటా 1 మైనస్ ఏ బీటా. ఇదేంటిది పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఇదేంటిది నెగటివ్ ఫీడ్బ్యాక్. సో దేర్ ఫోర్ మీరు గమనించండి, ఓవరాల్ ఈ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది, ఈ గెయిన్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ నెగటివ్ ఫీడ్బ్యాక్, దిస్ ఈజ్ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. కేర్ఫుల్, నెగటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏముంది, నెగటివ్ ఉంది కాబట్టి వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది, గెయిన్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, నెగటివ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం. నెగటివ్ ఫీడ్బ్యాక్లో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవరాల్ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి, మిగతా అడ్వాంటేజెస్ అన్నీ పెరుగుతాయి, లైక్ బ్యాండ్ విడ్త్ కావచ్చు, సెన్సిటివిటీ కావచ్చు, అంటే లైక్ వాట్ ఈస్ దిస్ స్టెబిలిటీ కావచ్చు, ఇవన్నీ అంటే నాయిస్ రిడక్షన్ కావచ్చు, ఇవన్నీ కంట్రోల్లో వస్తాయి. వాట్ హ్యాపెన్స్ టు ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ 2 blocks G1 of S అండ్ G2 of S కనెక్టెడ్ ఇన్ సిరీస్. సపోజ్ ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇది ఇంకొక బ్లాక్. ఇవి రెండు ఏ విధంగా కనెక్ట్ చేసినాం, మనం సిరీస్లో కనెక్ట్ చేసినాం. మరి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దీన్ని మనం క్యాస్కేడ్ కనెక్షన్ వచ్చు కదా, G1 of S G2 of S ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఈ ఓవరాల్గా మనం దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు అని అంటే మల్టిప్లికేషన్, G1 of S G2 of S. క్లియర్ ఆర్ నాట్? ఈ విధంగా మనం మల్టిప్లై చేయొచ్చు. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, ప్యారల్లో కనెక్ట్ చేసి సమ్మింగ్ జంక్షన్ తీసుకుంటే అక్కడ ఉన్న సమ్మింగ్ జంక్షన్ ప్రకారం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం తీసుకోవచ్చు. దే ఆర్ సబ్ట్రాక్టెడ్, రాంగ్, దే ఆర్ మల్టిప్లైడ్. ఎస్, ఆబ్వియస్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఏ సమ్మింగ్ జంక్షన్ సమ్మేషన్ పాయింట్ ఇన్ ఏ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంట్స్? నేను ఇంతకుముందే చెప్పాను ఏం రిప్రజెంట్ చేస్తుంది బ్లాక్ డయాగ్రామ్లో సమ్మింగ్ జంక్షన్. సో వాట్, క్వశ్చన్ నంబర్ 6 ఉండు నేను వస్తున్నా. క్వశ్చన్ నంబర్ 6, వాట్ డస్ ఏ సమ్మింగ్ జంక్షన్ సమ్మేషన్ పాయింట్ ఇన్ ఏ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంట్స్? మల్టిప్లికేషన్ ఆఫ్ సిగ్నల్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సిగ్నల్స్, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సిగ్నల్స్. సో ఇచ్చిన సిగ్నల్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా అనే విషయాల గురించి చెబుతుంది సమ్మింగ్ జంక్షన్. నెక్స్ట్ వన్, సిస్టమ్ హ్యాస్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది ఇచ్చారు, వాట్ ఈస్ ద ట్రాన్సియంట్ రెస్పాన్స్ అన్నాడు. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్లో ప్రాపర్ కంటెంట్ లేదు, సో ఏం అడిగారు అనేది క్లారిటీ లేదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఇంప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ లా? లాప్లాస్ లా అనేది మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో దేని గురించి చెబుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఇది కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్, ఇది మీకు ఇవ్వాల్సిన క్వశ్చన్ కాదు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. Magnetic fields can only exist between poles of a magnet. Magnetic field lines always form closed loops. Magnetic fields cannot pass through a materials. Option C is the correct answer. ఇది కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్ అండి. సో ఫర్ అన్ అండర్ డాంప్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, వాట్ పారామీటర్ ప్రైమరీలీ బిహేవియర్ ఆఫ్ ద ట్రాన్సియంట్ రెస్పాన్స్? యాక్చువల్గా మనకు అండర్ డాంప్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇది ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది ఏ పారామీటర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్పగలుగుతాం. ఫర్ యాన్ అండర్ డాంప్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, వాట్ పారామీటర్ ప్రైమరీలీ బిహేవియర్? సో మనం యాక్చువల్గా మనం సిస్టమ్ని అంటే ఆసిలేషన్ని, ట్రాన్సియంట్ ఆసిలేషన్స్ని మనం ఏ విధంగా కేటగిరైజ్ చేయొచ్చు? సపోజ్ ఇది నేను జీటా <1 తీసుకున్నాను, జీటా = 1 తీసుకున్నాను,
జీటా గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాను. సో ఈ జీటా అనే దాన్ని అంటే డాంపింగ్ రేషియో అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం బ్రదర్? జీటా ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్ రేషియో. సో ఈ డాంపింగ్ రేషియో జీటా అనేది లెస్ దెన్ 1 అయినప్పుడు దాన్ని మనం అండర్ డాంప్డ్ సిస్టమ్. సో జీటా ఈక్వల్ టు 1 అంటే క్రిటికల్లీ డాంప్డ్ అని పిలుస్తాం. క్రిటికల్లీ డాంప్డ్. సో అట్లనే జీటా గ్రేటర్ దెన్ 1 అంటే ఓవర్ డాంప్డ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్? ఓవర్ డాంప్డ్ అని. సో వూ విల్ డిసైడ్ ఇనిషియల్లీ డాంపింగ్ రేషియో జీటా. స్టడీ స్టేట్ కాదండి, జీటా. సో ఈ విధంగా కంట్రోల్ సిస్టమ్ నుండి క్వశ్చన్స్ అపియర్ అయ్యాయి. సో మీరు కంట్రోల్ సిస్టమ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో వచ్చిన క్వశ్చన్స్ నుండి అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే ప్రతి టాపిక్ నుండి ఫండమెంటల్స్ ఓన్లీ డిప్లొమాలు చదవాలంటే కొంచెం కష్టమే. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి కంట్రోల్ సిస్టమ్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. కానీ ఓన్లీ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ కంట్రోల్ సిస్టమ్ చేయాలంటే చాలా కాన్సెప్ట్స్ కావాలి. సో అనవసరంగా ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. మీరు చదవాలనుకుంటే ఇందులో బేసిక్స్ ఫస్ట్ సిస్టమ్ అంటే ఏంటిది, అదేవిధంగా ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్స్ ఆల్రెడీ మీకు డిప్లొమాలో వస్తాయి. అట్లనే మనం ఇంకా కొన్ని బేసిక్స్ అని అంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది టెక్నికల్ అనేది కంప్లీట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.